పెద్దదిగా ఉంది. ఆకారంలోనే కాదు, పొడవు కూడా. ఈ సృష్టిలో అత్యంత విషపూరిత సర్పాల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఆంధ్రప్రదేశ్లో గిరినాగు అని పిలుచుకునే ఈ కింగ్ కోబ్రా దాదాపు 12 నుంచి 16 అడుగుల వరకు పొడవుంటుంది. ఈ కింగ్ కోబ్రాలు ఎక్కువగా అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి, మాడుగుల ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఏరియాల్లో ఇప్పటికే స్నేక్ క్యాచర్లు కింగ్ కోబ్రాలను రెస్క్యూ చేసిన వీడియోలు చాలా చూసాం. అయితే ఈసారి మాత్రం కింగ్ కోబ్రా పిల్లల్ని కూడా రెస్క్యూ చేశారు మన వాళ్ళు. అది కూడా పక్కా ప్లానింగ్తో గుడ్ల దశ నుంచే వాటిని సంరక్షించి ఆ గుడ్ల నుంచి బయటికి వచ్చిన పిల్ల కింగ్ కోబ్రాలను జాగ్రత్తగా అడవిలో విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం బాలాబు గ్రామ శివారులో నెల రోజుల క్రితం గిరినాగుపాము గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన స్థలాన్ని పశువుల మేపుతున్న రైతులు గుర్తించారు. గుడ్లను చూడ్డానికి దగ్గరికి వెళ్లబోతే కింగ్ కోబ్రా బుసలు కొడుతూ వారి మీదికొచ్చేసింది. భయంతో పారిపోయిన రైతులు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థకు సమాచారం ఇచ్చారు. ఈ సంస్థ ప్రతినిధులు కృష్ణప్రసాద్, మూర్తి, మహంతి అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు. దాన్ని ఆడపాముగా గుర్తించిన మూర్తి, మహంతి కొన్ని రోజుల పాటు పామును డిస్టర్బ్ చేయకుండా గమనించాలి అని చెప్పి రైతులకు సూచించారు. తీసుకుందాం ఒకసారి, అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందని 2-3 సార్లు చెప్పారు, వెళ్ళారు. అక్కడ కొన్ని రోజుల తర్వాత పాము గుడ్లను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని రైతులు ఫారెస్ట్ అధికారులకు చెప్పారు. దీంతో తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధుల బృందం మళ్లీ పాము గుడ్లను వదిలిన ప్రాంతానికి వెళ్లి గుడ్లకు సంరక్షణగా ఒక నెట్ను ఏర్పాటు చేశారు. నెల రోజుల్లోగా 12-30 పాము పిల్లలు ఆ గుడ్ల నుంచి బయటకొచ్చాయి. అటవీశాఖ అధికారి శివకుమార్, బీట్ ఆఫీసర్ సాయి ప్రణీత్, వన్యప్రాణి సంరక్షణ సంస్థ బృందం కలిసి పాము పిల్లలను ఒక బాక్స్ లోకి సేకరించి శంకరం రిజర్వ్ ఫారెస్ట్ లో సురక్షితంగా వదిలేశారు. అయితే పాము పిల్లలను వారు చేతులతో పట్టుకొని బాక్సుల్లో వేస్తుంటే అవి పడగ విప్పుతూ బుసలు కొట్టడం గమనార్హం. ఇక ఈ 30 పిల్లలతో దేవరాపల్లి ఏరియాలో కింగ్ కోబ్రాల సంఖ్య మరింత పెరగనుంది. కింగ్ కోబ్రా భారీగా ఉండే విషసర్పమే అయినా అంత ఈజీగా ఎవరిని కాటేదట. దాని దగ్గరికి ఎవరైనా వెళ్తే భయపెట్టడానికి మీదికొస్తుందంతే. వాస్తవానికి ఓ 5 అడుగుల పైకి లేచి పడగెత్తి మన మీదికి కింగ్ కోబ్రా వస్తే ఆ భయంతోనే మన గుండె ఆగిపోతుంది. అది కాటేయాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ కాటేసిందనుకోండి, 30 నిమిషాల్లోగా మనం విషం విరుగుడు మందు వేసుకోవాలి. లేదంటే పరలోకానికి ఫ్రీగా టికెట్ తీసుకోవాల్సిందే.